కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను ఒకటొకటి నెరవేరుస్తుంది. ఇదే క్రమంలోనే ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సును అయితే ప్రారంభించనున్నది. ఇదే క్రమంలోనే మరోవైపు విజయనగరం జిల్లాకు సంబంధించి మహిళలంతా కూడా ఈరోజు ఈ ఫ్రీ బస్ అనేది ఉన్నటువంటి ప్రతి ఒక్క బస్సులో కూడా ఫ్రీ బస్సును అయితే కల్పించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే మనతో పాటు మాట్లాడే మహిళలు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే మహిళలు తెలుసుకునే ప్రయత్నం చేయగలుగుతాం. చెప్పండి, ప్రధానంగా చూసుకుంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ బస్ ని ఏర్పాటు చేస్తామంటారు. ఏ విధంగా ఉండాలి ఫ్రీ బస్ అనేది? ఇప్పుడు చూసుకుంటే ఓన్లీ 10,000కి మాత్రమే అవకాశం ఇస్తుంటే కనిపిస్తుంది. అంటే ప్రతి దగ్గర కూడా 10,000 చెప్తుంటారు. అదే కాకుండా ఎటువంటి ఫెసిలిటీస్ కల్పించాలి, ఏ విధంగా ఉండాలి మహిళలు? గతంలోనే చంద్రబాబు నాయుడు గారు అయితే సూపర్ 6 లోని మహిళలందరికీ కూడా ఉచిత బస్సు అని కేవలం ఆయన మేనిఫెస్టోలోని కల్పించడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చి ఏడాది 2 నెలలు 14 నెలలు అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా సంపూర్ణ స్థాయిలో ఈ ఉచిత బస్సు కార్యక్రమం అయితే చేపట్టట్లేదు. దీనికి కొత్తగా స్త్రీ శక్తి అనే పేరు కూడా పెట్టారు. అయితే స్త్రీ శక్తి ఏమో తెలియదు కానీ మహిళలందరికీ మాత్రం విముక్తి కావాలి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న మోసంలో. ఎందుకు అంటే ఇప్పుడు ఉచిత బస్సు అని ఆగస్టు 15 తారీఖు నుంచి చెప్తున్నారు, ఇండిపెండెన్స్ డే నాడు. ఇప్పటికీ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకి ఇప్పటికీ కూడా ఇండిపెండెన్స్ లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు అన్నారు కానీ ఇప్పుడు పల్లె వెలుగుకి మాత్రమే ఉచిత బస్సు అనేది పరిమితం చేసి ఉన్నారు. పల్లె వెలుగు కానీ లేకపోతే అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, అసలు ఎక్స్ప్రెస్ అనేది ఎక్కడుందో ఏమో మాకు తెలియదు. కానీ పల్లె వెలుగు అంటే ఊరు కనెక్ట్ చేసేది. ఈ ఊరు నుంచి ఆ ఊరు విలేజెస్ లో రూరల్ ఏరియాలకి కనెక్ట్ అయ్యేది. మరి ఇక్కడి నుంచి అన్నవరం వెళ్ళాలన్నా సరే, ఇక్కడి నుంచి వైజాగ్ వెళ్ళాలన్నా సరే, ఇక్కడి నుంచి కనీసం ఈ తిరుపతో లేకపోతే విజయవాడ, రాజమండ్రి ఇలా ఎక్కడికి వెళ్ళాలన్నా సరే కొన్ని 10 బస్సులు మారితే గానీ అక్కడికి వెళ్ళలేని పరిస్థితి. రాజమండ్రి వెళ్ళాలంటే 4 నుంచి 5 గంటలు అయ్యే పరిస్థితి నుంచి ఇప్పుడు ఒక పల్లె వెలుగు నుంచి ఇంకొక పల్లె వెలుగు, ఒక పల్లె వెలుగు నుంచి ఇంకో పల్లె వెలుగు వెళ్ళాలంటే కనీసం ఒక 2 రోజులు అయితే పట్టేస్తుంది. ఆ వెయిటింగ్ టైం కానీ బస్సులు మారడంలో కానీ. మళ్ళీ ఆ బస్సు ఉంటుందా అంటే అందరూ మళ్ళీ ఉచిత బస్సు కాబట్టి అందరూ మహిళలు ఎక్కిపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. ఆ ముందు కూడా వెయిట్ చేసే పరిస్థితులు. సో మహిళలు ఆయన చెప్పిందే చేయమని చెప్తున్నాం. మాకు కొత్తగా ఇంకేమీ వద్దు. ఉచిత బస్సు అనగానే రాష్ట్రంలో మహిళలందరూ హ్యాపీ అయ్యారు. కానీ వాస్తవానికి ఏంటంటే అది కేవలం పల్లె వెలుగులకు మాత్రమే పరిమితం చేశారు. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క బస్సులో కూడా 11,449 బస్సులు ఉన్నాయి. అన్ని ఆర్టీసీ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం మహిళలకి కల్పించాలి కూటమి ప్రభుత్వం అనేది మా డిమాండ్. మీరు చెప్పండి, ఏ విధంగా ఉండాలి? అందరికీ నమస్కారం. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అనామల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు. ఆలో ఏంటంటే మహిళలు ఉచిత బస్సు అంటే మేము తిరుపతి వెళ్ళాలి, విజయవాడ వెళ్తాము, అన్నవరం వెళ్తాం అనేసి అనుకున్నారు. ఇప్పుడు చూస్తే పల్లె వెలుగు అంటారు. అంటే పల్లె వెలుగు అంటే ఒక ఊరు నుంచి ఇంకో ఊరికే వెళ్తుంది కానీ విజయవాడ, అన్నవరం వెళ్ళేసరికి చాలా లేట్ అవుతుంది. అందులోనూ ముఖ్యంగా మహిళలు చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకోలేని వాళ్ళు ఉంటారు. అన్ని బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తేనే బాగుంటుంది. ఎందుకంటే చదువులేని వారు రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఏ బస్సు వెళ్తుందో ఏ బస్సు వెళ్తే వాళ్ళకి తెలియదు కాబట్టి అన్ని బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం కల్పించాలి. ఎందుకంటే ఇచ్చిన హామీలు అన్నింటిలో కూడా ఇది ఉన్నది కాబట్టి ఉచిత బస్సు ప్రయాణం అంటే బస్సులో కూడా కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. చూసాం కదా. ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు ఉన్నటువంటి విజయనగరంలో ఉన్న మహిళలందరూ కూడా ఒకటే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రంలో ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ఈ నెల 15వ తేదీ నుంచి ఉచిత బస్సు అయితే మాత్రం ఏర్పాటు చేయాలి. ఇదైతే ఓన్లీ పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ కాకుండా ప్రతి ఒక్క బస్సు కూడా ఏపీఎస్ ఆర్టీసీ ప్రతి ఒక్క బస్సు కూడా మహిళలకు ఉచిత సౌకర్యం అయితే కల్పిస్తే బాగుంటుందని చెప్తున్నారు. ఎందుకంటే ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు, జిల్లా నుంచి 2-3 జిల్లాలు దాటి వెళ్ళాలంటే మాత్రం పల్లె వెలుగులో సాధ్యం కానిటువంటి పనులు ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటే ఖచ్చితంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా అంతా కూడా అనీజీగా ఫీల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అందరూ సాటిస్ఫై అవ్వాలంటే మొత్తం ఉన్నటువంటి ప్రతి ఒక్క ఏ బస్సు ఎక్కినా సరే మహిళలకు టికెట్ అనేది ఉండకూడదంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఎవరి సన్నాడితో రాజేష్, ఆర్టీవీ, విజయనగరం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.